Hello students, in this video we are going to discuss about introduction to statistics. So first we'll see what is there in this chapter. So ఈ chapter లో మనకి 3 categories గా మనం డివైడ్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఈ మూడిటికి సంబంధించి విల్ ఫైండ్ అన్గ్రూప్డ్ డేటా. విల్ ఫైండ్ మీన్, మీడియన్ అండ్ మోడ్ ఫ్రమ్ అన్గ్రూప్డ్ డేటా. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చేసిందే. నెక్స్ట్ మనం సేమ్ వాల్యూస్ మీన్, మీడియన్ అండ్ మోడ్కి గ్రూప్డ్ డేటాలో కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం వాల్యూస్. అండ్ ఫైనలీ ఓజివ్ కర్వ్ అనేది ఒక టాపిక్ ఉంది మనకి. ఇక్కడ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఓజివ్ కర్వ్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అండ్ యూజింగ్ దిస్ ఓజివ్ కర్వ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మీడియన్ ఆల్సో. ఇది ఒక సపరేట్ టాపిక్. సో ఇవి యాజ్ ఎ హోల్ మనకి ఈ ఇయర్లో నేర్చుకునే స్టాటిస్టిక్స్లో ఉండే టాపిక్స్. సో నెక్స్ట్ విల్ సీ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. స్టాటిస్టిక్స్లో మనం ఏం చేసినా సరే ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మళ్ళీ మనకి 3 పార్టిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ మీన్. ఈ మీన్కి మనం అన్గ్రూప్డ్ డేటాని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి సింపుల్గా డిస్కస్ చేసుకుని నెక్స్ట్ గ్రూప్డ్ డేటాని చూద్దాం. సో ఫస్ట్ మీన్, అన్గ్రూప్డ్ డేటా, నెక్స్ట్ మీడియన్ అండ్ ఫైనల్లీ మోడ్. మీన్లో మనకి ఒక ఫార్ములా ఉంది. అక్కడ మనం రాసుకున్న వాల్యూస్ మీరు చూసినట్టయితే మీన్ని మనం ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. అండ్ ఈ F1, X1 అనేవి ఏంటంటే X1 ఈజ్ అబ్జర్వేషన్ అండ్ F1 ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ అబ్జర్వేషన్. అంటే ఒక వాల్యూ ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు రిపీట్ అయింది అని రాసేదే ఫ్రీక్వెన్సీ. సో ఇలా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయో వాటికి కరెస్పాండింగ్గా అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. వాటన్నిటిని మనం మల్టిప్లై చేసి సమ్మేషన్ చేసాము. ఫైనలీ దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. ఈ సింబల్ని సిగ్మా అంటారు, ఆర్ మనం సమ్మేషన్ అంటాం. యాడ్ చేస్తాం అన్నమాట, సమ్మేషన్. సో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఫార్ములా టు ఫైండ్ మీన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటేనే మిడిల్ మోస్ట్ వాల్యూ అని అర్థం. మిడిల్లో ఉండేదాన్ని మీడియన్ అంటారు. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఆడ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను 1 2 3 4 5. ఇవన్నీ ఐదర్ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం అరేంజ్ చేసుకోవాలి. ఇదంతా మీరు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నవే. సో దీంట్లో మనకి మిడిల్ మోస్ట్ వాల్యూ చూడండి, రైట్ సైడ్కి 2 వాల్యూస్, లెఫ్ట్ సైడ్కి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 విల్ బి ద మీడియన్ ఆఫ్ దిస్ అన్గ్రూప్డ్ డేటా ఆర్ రా స్కోర్స్. ఇక్కడ మొత్తం మనకి 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 5కి 1 యాడ్ చేస్తే 6 అవుతుంది. దాన్ని మనం హాఫ్ చేస్తే ఎంత వస్తుందో అన్ని అబ్జర్వేషన్, దట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ వీ హ్యావ్ టు కన్సిడర్. అంటే మనకి 3 వచ్చింది కాబట్టి 3rd అబ్జర్వేషన్ తీసుకోవాలి. అప్పుడు 3rd అబ్జర్వేషన్ ఎంత వస్తుంది ఇక్కడ. అదే మనకి వాల్యూస్ ఈవెన్ అయితే అంటే ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 6 కూడా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మిడిల్లో మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ కూడా 2 ఉన్నాయి. 2 వాల్యూస్ వస్తున్నాయి. ఈ 2 వాల్యూస్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇదిగోండి ఇలా చేస్తాం. ఒకటి n/2. అంటే మనం
6/2 చేస్తే థర్డ్ అబ్జర్వేషన్ ఒకటి, రెండోది ఏంటి n/2 + 1 అంటే n/2 ఎంత వచ్చింది ఇక్కడ 3 వచ్చింది. సో 1 యాడ్ చేస్తే 4 అవుతుంది. ఫోర్త్ అబ్జర్వేషన్, థర్డ్ అబ్జర్వేషన్ అండ్ ఫోర్త్ అబ్జర్వేషన్స్, దీస్ ఆర్ అబ్జర్వేషన్స్ నాట్ వాల్యూస్. సో మీడియన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ అయితే n/2 అబ్జర్వేషన్ అండ్ +1 అంటే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకునే 2 అబ్జర్వేషన్స్ తీసుకుంటాం. మోడ్ వచ్చేటప్పటికి ఎక్కువసార్లు ఏదైతే అబ్జర్వేషన్ రిపీట్ అవుతుందో అదే మనకి మోడ్ అవుతుంది. అసలు ఏ నెంబరు ఈక్వల్గా రిపీట్ అవ్వలేదు అనుకోండి మోడ్ ఉండదు. ఒక్కొక్కసారి ఒకటే మోడ్ ఉండొచ్చు, యూని మోడల్ అంటారు. రెండు కూడా ఉండొచ్చు, సేమ్ మోడల్ అంటారు. అసలు ఉండకపోవచ్చు, నో మోడ్ అంటారు. సో మోడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీస్ ఆర్ ది ఫార్ములా అండ్ క్యాలిక్యులేషన్స్ డీల్ విత్ 3 measures of central tendency if they are ungrouped. రాస్ కోర్స్ ఇస్తే ఇవి మనం చేసే ప్రాసెస్. నెక్స్ట్ మనం గ్రూప్డ్ డేటాకి చూద్దాం. గ్రూప్డ్ డేటాని మనం తెలుసుకునే ముందు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుని ఉండాలి. సో అవి క్యాల్కులేట్ చేయాలంటే మనకి కొన్ని ఫస్ట్గా తెలిసి ఉండాలి. దాంట్లో ఇంపార్టెంట్ వన్ ఈజ్ క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్స్. ఏంటి క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే మనకి ఇచ్చిన రాస్ కోర్స్ ఉంటాయి. ఒక క్లాస్లో 50 మంది 50 స్టూడెంట్స్ ఉంటే 50 స్టూడెంట్స్కి సంబంధించి ఏదైనా ఒక సబ్జెక్ట్లో మనం మార్క్స్ తీసుకుంటే 50 మార్క్స్ వస్తాయి. 50 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 50 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 50 మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్లో మనం మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం, మినిమం వాల్యూ కూడా తీసుకుంటాం. మ్యాక్సిమంలోంచి మినిమం తీసేస్తే మనకు వచ్చేది రేంజ్. సో ఈ రేంజ్ను ఉపయోగించుకొని మనం కొన్ని గ్రూప్స్ కింద డేటాని అరేంజ్ చేసుకుంటాం. అదే ఇప్పుడు స్కూల్ మొత్తం ఒక 500,000 మెంబర్స్ ఉన్నారనుకోండి, అంతమందిని మనం ఒకేసారి డీల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం స్మాల్ గ్రూప్స్ కింద మొత్తం డివైడ్ చేసుకుంటాం. ఈ డివైడ్ చేయడాన్నే మనం క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ అని అంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీకు ఇది అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ లెంత్ ఆర్ సైజ్ ఆఫ్ ది క్లాస్. ఏంటిది లెంత్ ఆఫ్ ది క్లాస్ అంటే మనం తీసుకున్న ఒక క్లాస్లో ఎన్ని వాల్యూస్ అయితే ఎగ్జిస్ట్ అయి ఉంటాయో ఆ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ నంబర్నే మనం లెంత్ ఆఫ్ ది క్లాస్ ఆర్ సైజ్ ఆఫ్ ది క్లాస్ అని అంటాం. ఇంకా క్లాస్ బౌండరీస్ గురించి తెలుసుకోవాలి. క్లాస్ బౌండరీస్ అంటే డెఫినెట్గా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయాలనేది పర్టికులర్గా మనకు తెలిసి ఉండాలి. దానికి సంబంధించి క్లాస్ బౌండరీస్ అనేవి ఉంటాయి. ఈ క్లాస్ బౌండరీస్ కూడా మళ్ళీ మనం 2 టైప్స్లో డివైడ్ చేసాం. ఒకటి లీస్ట్ వాల్యూ, రెండవది గ్రేటెస్ట్ వాల్యూ ఆర్ హైయెస్ట్ వాల్యూ. లీస్ట్ వాల్యూలో మనకి లోయర్ బౌండరీ అని అంటాం. గ్రేటెస్ట్ వాల్యూలో అప్పర్ బౌండరీ, అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్, అప్పర్ బౌండరీస్ అని అంటాం. ఇంకా మనం మిడ్ వాల్యూ అనేది తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ చెప్పబోయే టాపిక్కి ఇది కనెక్టింగ్గా ఉంటుంది. మిడ్ వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏ క్లాస్కి ఆ క్లాస్ ఇండివిజువల్గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆ పర్టిక్యులర్ క్లాస్లో ఉండే అప్పర్ బౌండరీ అండ్ లోయర్ బౌండరీ ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే యావరేజ్ తీసుకుంటున్నాం. ప్రతి క్లాస్కి అప్పర్ బౌండరీ ఉంటుంది, లోయర్ బౌండరీ కూడా ఉంటుంది. ఆ పర్టికులర్ క్లాస్ అప్పర్ బౌండరీ అండ్ లోయర్ బౌండరీని యాడ్ చేసి బై 2 చేస్తే విల్ గెట్ దట్ మిడ్ వాల్యూ. సో ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్ సంగతి చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్న
క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ 2 టైప్స్లో ఉంటుంది. వన్ ఈజ్ ఇన్క్లూజివ్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్క్లూజివ్. ఇన్క్లూజివ్ అంటే ఏంటంటే నాన్ ఓవర్లాపింగ్గా ఉంటాయి, అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. అదే ఎక్స్క్లూజివ్ చూసామనుకోండి, ఆ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ క్లాసెస్ అన్నీ కూడా ఓవర్లాపింగ్లో ఉంటాయి. మనం ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనం రాసిన దాంట్లో ఎన్ని ఉన్నాయి క్లాసెస్ మనం కౌంట్ చేద్దాం. 4, 5 ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నాను. ఇక్కడ మొత్తం 5 క్లాసెస్ ఉన్నాయి. అంటే ఇలా చూసుకోవాలి మనం. 10 to 20 అనేది 10 to 19 అనేది ఒక క్లాస్, 20 to 29 అనేది సెకండ్ క్లాస్, అండ్ సో ఆన్. ఈ క్లాసెస్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా క్లాస్ ఇంటర్వెల్లో 2 టైప్స్ ఉంటాయి అనుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి, ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. ఇంక్లూజివ్కి ఇంకో పేరు ఏమనుకున్నాం, ఫర్ అవర్ అండర్స్టాండింగ్ దట్ ఈజ్ నాన్ ఓవర్లాపింగ్. అంటే ఒకసారి చూడండి, ఇది ఇక్కడ ఎంత ఉంది వాల్యూ 19, ఇక్కడ ఎంత ఉంది వాల్యూ 20, ఇక్కడ వాల్యూ 29, ఇక్కడ వాల్యూ 30. ఇది కంటిన్యూస్ అన్నమాట. అలా కాకుండా ఎక్స్క్లూజివ్కి ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇక్కడ కూడా నేను కొన్ని క్లాసెస్ తీసుకున్నాను, 1, 2, ఇక్కడ కూడా 5 క్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత ఉంది 20, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ కూడా 20 వచ్చింది. సెకండ్ క్లాస్లో 30తో ఎండ్ అయితే థర్డ్ క్లాస్ 30తో స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాస్లో 19తో ఎండ్ అయితే సెకండ్ క్లాస్ 20తో స్టార్ట్ అయింది. ఈ డిఫరెన్స్నే మనం నాన్ ఓవర్లాపింగ్ అంటున్నాం. అయితే ఇక్కడ 20 వస్తే ఇక్కడ కూడా 20 వచ్చేసింది. ఇవి రెండు ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి ఇవి ఓవర్లాపింగ్ అంటారు. ఒకసారి లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ గురించి చెప్పిన తర్వాత ఒక చిన్న పాయింట్ ఉంది, అది డిస్కస్ చేద్దాం. ఒకసారి అది చూడండి, ఆ బ్లింకింగ్ పార్ట్ అంతా కూడా లోయర్ బౌండరీ అంటారు. లోయర్ బౌండరీ, ఈ వాల్యూస్ అన్నీ కూడా లోయర్ బౌండరీ అంటారు. లోయర్ బౌండరీ ఈజ్ లీస్ట్ వాల్యూ. ఏ క్లాస్ అయినా కన్సిడర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్డ్ క్లాస్ తీసుకోవాలనుకుంటే థర్డ్ క్లాస్లో లోయర్ బౌండరీ ఎంత ఉంది 30, మరి ఇక్కడ ఎంత ఉంది 39. ఏది లీస్ట్? దిస్ ఈజ్ ద లోయర్ బౌండరీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ క్లాస్. అలాగే ఇక్కడ చూడండి, అప్పర్ బౌండరీ అయింది. అప్పర్ బౌండరీ అంటే ఒక పర్టిక్యులర్ క్లాస్లో గ్రేటెస్ట్ వాల్యూ ఏది ఉంటుందో అదే మనకి అప్పర్ బౌండరీ అవుతుంది. సో ఇక్కడ ఈ క్లాస్లో 10 to 20 క్లాస్లో అప్పర్ బౌండరీ ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది సైజ్ లేదా లెంత్ ఆఫ్ ది క్లాస్. చూడండి ఒకసారి, ఇక్కడ సైజ్ కానీ లెంత్ కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్గా మనం లెంత్ ఆఫ్ ది క్లాస్ అనుకుందాం. లెంత్ ఆఫ్ ది క్లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కన్సిక్యూటివ్ లోయర్ బౌండరీస్ ఆర్ కన్సిక్యూటివ్ అప్పర్ బౌండరీస్ కన్సిడర్ చేయాలి. కన్సిక్యూటివ్ అంటే ఏంటి, వెంటనే వచ్చేవి. 10 తర్వాత ఎంత వచ్చింది ఇక్కడ 20. సో ఈ రెండు తీసుకోవాలి, లేదు అనుకుంటే ఈ రెండు తీసుకోవాలి, లేదా ఈ రెండు అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఎట్లయినా తీసుకోవచ్చు. బట్ దే షుడ్ బి కన్సిక్యూటివ్, వెంటనే వచ్చేలాగా ఉండాలి. అయితే ఇదర్ లోయర్ బౌండ్స్ తీసుకోవాలి లేదా అప్పర్ బౌండ్స్ తీసుకోవాలి.
సేమ్ కేటగిరీలో కన్సిక్యూటివ్ ఉండాలి. నేను ఇలా తీసుకుంటాను, క్లాస్ని మొత్తం సబ్ట్రాక్ట్ చేస్తానంటే వీ వోంట్ గెట్ ది ఎగ్జాక్ట్ సైజ్, డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి 10 20లో 20 పెద్దది కాబట్టి 20లో నుంచి 10 తీసేస్తే 10 వస్తుంది. సో ద సైజ్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ 10. మరి ఇక్కడ ఎంత వస్తుంది? ఇది కూడా 10, ఇది కూడా 10. అంటే ఈ టోటల్ క్లాస్ ఇంటర్వెల్ సైజ్ ఎంత వస్తుందంటే 10. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. 29లో నుంచి 19 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ కూడా మనకి 10 వస్తుంది. సో ద టోటల్ సైజ్ ఆఫ్ దిస్ క్లాస్ ఇంటర్వెల్ ఈస్ 10. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ నోట్ చేయాలి. ఏమంటే అది ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో ఒకసారి మనం వాల్యూస్ స్టార్ట్ చేస్తే 10తో స్టార్ట్ చేస్తే 10 11 12 13 16 వాల్యూస్ చూడండి. 10 నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, ఈ క్లాస్ ఇంటర్వెల్ సైజ్ ఎంత వచ్చిందన్నారు? 10 వచ్చింది. అక్కడ నుంచి మనం కౌంట్ చేస్తే 1 ఎగ్జాక్ట్గా సరిపోయింది. అంటే ఈ పర్టిక్యులర్ క్లాస్లో మనకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి అంటే 10 వాల్యూస్ ఉంటాయి. సో అది మనకి సరిపోయింది. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? 10 నుంచి స్టార్ట్ అయింది. 10 11 12 15 16 17 18 19 20. మరి ఇక్కడ చూడండి, లెక్క పెడదాం. 1 2 5 6 7 9 10 11 వచ్చాయి. కానీ ఇక్కడ సైజ్ ఎంత ఉంటుంది? 10 అవుతుంది. అని మనకి ఎన్ని వాల్యూస్ వచ్చాయి? 11. సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ పర్టికులర్ క్లాస్. ఆ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 10 వచ్చింది. కానీ మనకి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి? ఇక్కడ 11 వస్తున్నాయి. అంటే ఎప్పుడైనా సరే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఇన్ ఎనీ క్లాస్ ఆర్ ఇన్ ఈచ్ క్లాస్ అప్పర్ బౌండరీ వాల్యూని ఇక్కడ కాకుండా నెక్స్ట్ క్లాస్లో కన్సిడర్ చేయాలి. అంటే ఈ 20 అనే వాల్యూని ఫస్ట్ క్లాస్లో కాకుండా సెకండ్ క్లాస్లో కౌంట్ చేయాలి. ఇప్పుడు మరి 13 ఎక్కడ చేయాలంటే నెక్స్ట్ క్లాస్లో చేయాలి. ఇక్కడ 14 ఎక్కడ చేయాలంటే 4th క్లాస్లో చేయాలి. 15 ఎక్కడ చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో చేస్తాం. సో ఇన్ దిస్ వే విల్ కౌంట్ ద వాల్యూ ఇన్ ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. మోస్ట్లీ మనకు అన్నీ కూడా ఎక్స్క్లూజివ్నే ఉంటాయి. ఏదైనా ఎప్పుడైనా వాళ్ళు క్వశ్చన్ డిఫరెంట్గా ఇవ్వాలనుకుంటే ఇన్క్లూజివ్లో ఇస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ స్టాటిస్టిక్స్. లాస్ట్ ఇయర్ నేర్చుకున్నది, ఇప్పుడు నేర్చుకోబోయేది మొత్తం నేను ఇంట్రడక్షన్ ఇద్దామనుకున్నాను, ఇచ్చాను. అండ్ ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ వన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, you can send your doubts. Thanks for watching.